భాష్యం విద్యా సంస్థలు మన తునిలో ప్రారంభించి 15 years అయిన సందర్భంగా ఇక్కడ యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ గారికి, మన పట్టణ సిఐ అయినటువంటి గీతా రామకృష్ణ గారికి, అదేవిధంగా ఛాంపియన్ అయినటువంటి ఛాంప్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీమతి మహాలక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. అయితే మనం గత 2 సంవత్సరాల క్రిందట ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం లేని పరిస్థితుల నుంచి మనం భగవంతుని దయ వల్ల మళ్ళీ ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి మనందరం వచ్చాము. అందుకు ముందుగా మనం భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇది సెండ్ ఆఫ్ కూడా. 10th క్లాస్ ఇంతవరకు పిల్లలందరూ కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు నెక్స్ట్ ఏంటి అన్నది ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్ నెక్స్ట్ ఏంటనేది మనకు ఒక ఐడియా ఉంది. కానీ ఎప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పరీక్ష పాస్ అవబోతున్నామో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి చదువుకోవాలి, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, డాక్టర్ కావాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏంటి మన ఫ్యూచర్ గోల్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్. అయితే రీసెంట్గా ఒక 5th క్లాస్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగాను, మీరేం కావాలనుకుంటున్నారు, టీచర్స్ ఎంతమంది అవుతారంటే ఒకే ఒక అమ్మాయి చేయెత్తింది. పోలీసులు ఎంతమంది అవుతారంటే చాలా మంది చేతులు ఎత్తారు. ఆర్మీ 2 అన్నారు, ఒకళ్ళు లోకల్ పైలట్ అని చెప్పారు. మన డయాస్ మీద ఉన్నటువంటి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారికి, తుని ఎంఈఓ గారు గీతాదేవి గారికి, అలాగే క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మేడం గారికి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, పేరెంట్స్కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ భాష్యం 15th యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో మీరంతా మంచి పిల్లలంతా కూడా ఎంజాయింగ్ మోడ్లో ఉన్నారు. నేను చాలా హ్యాపీ ఇట్లాంటి అట్మాస్ఫియర్ కల్పించిన ప్రిన్సిపల్ గారికి మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలందరూ అలాగే పేరెంట్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం సంతోషం. ఇప్పుడు చాలామంది చాలా రకాలు అవుతూ ఉన్నారు. తర్వాత ఫార్మర్ ఎవరు అవుతానని చెప్పల్లా, డాక్టర్ అవుతారు, పోలీస్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, టీచర్స్ అవుతాం, అన్ని డిపార్ట్మెంట్లు చెప్పారు. బట్ ఫార్మర్స్ అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. ఏదైనా అవ్వండి, ఏది అవ్వకుండా మాత్రం ఖాళీగా ఉండొద్దు ఎవరు కూడా. చాలామంది నేను తుని టౌన్లో పిల్లలను చూస్తున్నాను, ఇంటర్ డిగ్రీ అలాగే 10th డ్రాప్ అవుట్ అయ్యి చాలామంది కొన్ని వేల మంది మన తుని టౌన్లో తిరుగుతున్నారు ఖాళీగా. ఎటువంటి వర్క్ లేదు. కారణం వాళ్ళ పేరెంట్స్ యొక్క గైడెన్స్ లోపం అనేదే నాకు ఐడియా ఉంది. ఇక్కడ చాలామంది యువత కూడా వేరే అదర్ యాక్టివిటీస్లో కూడా పాడైపోయి ఉన్నారు. అంటే మేము ఒకసారి వాళ్ళతో మాట్లాడితే ఏమవుతారంటే ఏమీ లేదు, వాడికి ఆన్సర్ లేదు. 10th అయ్యి మానేసి 5 years అవుతుంది, పెళ్లి కాల, ఇంటర్ అయ్యి మానేసి 5 years అవుతుంది, మ్యారేజ్ లేదు. కానీ బైక్ మీద తిరగడానికి పెట్రోల్ ఉంటుంది, స్టైల్గా తిరగడానికి అన్నీ ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే ఇంట్లో మాత్రం పరిస్థితులు బాగోలేదు అంటారు. పేరెంట్స్ వస్తారు, చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు. పిల్లలను గైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు కూడా ఒక గోల్ అంటూ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మీరు అందరూ కూడా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇది అవ్వాలని మనం చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి అవుతారు. పెద్ద అయితే మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ మన కాలేజీ విద్యార్థులు లేడీస్ జెంట్స్ కూడా లవర్స్ అని అట్లా ఇట్లా రకరకాలు మేము చూస్తూనే ఉన్నాం. రోజు చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. పేరెంట్స్ తెలిస్తే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని మంద నుంచి పంపించేస్తున్నాం ఇళ్ళకి. పేరెంట్స్ని కూడా పిలవట్లా చూస్తున్నాం. చాలా కాలేజీలో జరుగుతున్నాయి. 9th విద్యార్థులు, 10th విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు. కాబట్టి పేరెంట్స్ వీళ్ళని కంపల్సరీ వాచ్ చేయండి. వీళ్ళని స్టూడెంట్స్ని పాడు చేసిన టెక్నాలజీ మన దగ్గర మన అరిచేతిలో ఉంది. ఏంటది? సెల్ ఫోన్ ఉంది కదా, అది చాలు పాడు చేయడానికి. కాబట్టి ఆ సెల్ వాడకం విషయంలో మాత్రం తల్లిదండ్రులు మీ పిల్లలు ఆ సెల్ని ఎప్పుడు వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అనేది మీరు చెక్ చేయకపోతే దాంట్లోనే రకరకాల అడ్డదారులు తొక్కడానికి అవకాశం ఉంది. సెల్ ఫోన్ అనేది టెక్నాలజీ
మీకు భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు సరిపోను మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. To prove this, the management of Bhashyam encouraged our Bhashyamites in different talent test examinations like National Science Olympiad, INTSO, IEO and IMO. We have great number of selections. Yogeshwar Reddy secured gold medal in NSO from 3rd class. Venkata Padma Hasini secured gold medal from 4th class. Lahiri Sadvi secured gold medal from 5th class. Azka